రా, అక్కడేం చేస్తున్నావు? వచ్చి రిలాక్స్ అవ్వు. కూర్చో. ఏంటి భయమేసిందా? భయమా? గుండె ఆగిపోయింది. కొంచెం ఉంటే చచ్చేదాన్ని. ఎస్, ఎగ్జాక్ట్గా ఇదే. రేపు కథ చెప్పేటప్పుడు ప్రొడ్యూసర్కి ఫీలింగ్ వస్తుందా రాదా అని నీ పైన టెస్ట్ చేశాను. కథ బాగుందా? పిచ్చి పట్టిందిరా నీకు? నువ్వు నీ పిచ్చి కదా. ఛీ! ఒకసారి పైకి లేరా. మళ్ళీ కొట్టావంటే? కొంచెం ఎఫెక్ట్ గా ఉంటుందని. అయినా ఇక్కడుంటే ఏదో అవుతుంది నీకు. పద ఇంటికెళ్దాం. ఏం కాదే. ఏం కాకపోవడం ఏంటి? నీకేదో అయ్యింది. నువ్వే అన్ని చేస్తున్నావు. పద ఇంటికెళ్దాం. కీర్తి ఏం కాదు, వదిలే. ఏంటి రమ్మంటే రావు? చెప్పిన మాట విను ఒకసారి. ఏం కాదంటున్నా కదా. రమ్మన్నానా? నువ్వురా. ఏం కాదు, రా. రండి బాబు లోపలికి. ఆంటీ, చందు ఎలా ఉన్నాడు? వాడు రూంలో ఉండి 24 గంటలు తాగుతూనే ఉన్నాడు. వాడేమైపోతాడోనని నాకు చాలా భయంగా ఉంది బాబు. ఆంటీ, మీరు బాధపడకండి. వాడు ఏదో రోజు మామూలు మనిషి అవుతాడు. మా ప్రాణ స్నేహితుని మేము ఎలా వదులుకుంటామా ఆంటీ? వాడు దూరం అయిపోతుంటే మేము చూస్తూ ఊరుకుంటామా? మీరే అలా అధైర్యపడుతుంటే మాకు ధైర్యం ఇచ్చేది ఎవరు ఆంటీ? ఆంటీ, వాడు మామూలు మనిషి దాకా మేము ఎంతవరకైనా వెళ్తాం. అవసరమైతే ఈ వాతావరణం నుండి మరో చోటికి తీసుకెళ్తాం. మీ ఇష్టం నాయనా. మీ ఫ్రెండ్ని ఎలాగైనా మామూలు మనిషిని చెయ్యండి. ఓ తల్లిగా అంతకన్నా నేను కోరుకునేదేమీ లేదు. వాడు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. ఆంటీ, మీరేం అధైర్యపడకండి. రండిరా, వాడు రూమ్కి వెళ్దాం. చంద్రశేఖర్ ఎవరమ్మా? మా అబ్బాయి అతని పేరు మీద కొరియర్ వచ్చింది. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టండి. యుఎస్ నుంచి లెటర్ వచ్చినట్టుంది. నాయనా చందు, రేయ్, చందుగడి పరిస్థితి రోజు రోజుకి హీనమైపోతుందిరా. వాళ్ళమ్మని చూస్తుంటే చాలా బాధేస్తుంది. అవునరా. వాడేంట్రా ప్రపంచంలో ఎవడు లవ్ చేయనట్టు, విడిపోనట్టు, వీడొక్కడే లవ్ చేసినట్టు వాడ్ టైం బ్యాడ్ అయ్యి ఆ అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోయింది. దానికి మనం ఏం చేస్తాం? ఆ అమ్మాయి గురించి ఆలోచించుకుంటూ వాడి జీవితం నాశనం చేసుకుంటున్నాడు రా. వాడికి తెలియడం లేదురా. ఈ రోజుల్లో అమ్మాయిల కోసం ప్రాణాలు తీసుకోవడాలు, జీవితాన్ని నాశనం చేసుకోవడాలు ఇవన్నీ నాకు నచ్చవరా. లవ్ చేసామా అంతేగాని చందుగాడిలాగా అమ్మాయి కోసం జీవితం నాశనం చేసుకోకూడదురా. ఇది కాకపోతే ఇంకొకటి, ఎంతమంది లేరురా అమ్మాయిలు. రే ఆపండ్రా. మన ఫ్రెండ్ ఒకడు బాధల్లో ఉన్నాడంటే ఓదార్చాల్సింది పోయి ఏదేదో వాగుతున్నారు. రే, వాడి గురించి మాకు బాధగానే ఉందిరా. కానీ మనం ఎంత చెప్పినా వినకపోతే ఎలా? మనమే వాడి గురించి ఏదైనా ఆలోచించాలిరా. ఏదైనా డాక్టర్ చూపిస్తే పోలా? రే నీ అబ్బా, ఇది డాక్టర్ల దగ్గరికి యాక్టర్ల దగ్గరికి వెళ్తే నవే జబ్బు కాదురా. వాడు హారికను మర్చిపోవడానికి రోజు ఫుల్ తాగుతున్నాడు రా. వాడిని ఆ తాగుడు మానిపిస్తే చాలు, వాడు మామూలు మనిషి అవుతాడు. రే, నా ఐడియా ప్రకారం అయితే వాడిని అట్మాస్ఫియర్ నుంచి చేంజ్ చేస్తే బెటర్. కరెక్ట్ రా నందు. మనమే వాడిని తీసుకుని ఏ ఊటికి వెళ్తే బెటర్ కదా. కరెక్టే కదా, పద. సారీ, రైట్ అది మించుకలు కనిపిస్తాయా? ఏంటిది? సిల్క్ స్మిత్ నుంచి చంద్రముఖి వచ్చింది. సారీ, ఇక లాభం లేదు. మ్యాట్రిక్స్ ఫీలింగ్ డబ్బింగ్ కొడతా. అమ్మయ్యా,
ఏడ్రా బద్రిగాడు వెళ్ళి చాలాసేపు అయింది. ఓర్ని వేద్దావా, చాలా తొందరగా ఉందిరా నీకు. బైక్ మీద వెళ్ళాలి, మాట్లాడాలి, అక్కడ చూడాలి, తీసుకొని రావాలి. ఇంత పెద్ద ప్రాసెసింగ్ ఉంది ఇక్కడ. ఇదేమైనా చిన్న మ్యాటర్ అనుకున్నావు అబ్బే? తట్టుకోలేకపోతున్నాడు. ఎప్పుడు అని ఇక్కడ వెయిటింగ్. సేమ్ ఫీలింగ్ ఇక్కడ. రే జానీ, వాడు వచ్చినప్పుడు కూల్ డ్రింక్స్ తెమ్మని చెప్పి ఫోన్ చేయరా. రే వద్దురా, బైక్ మీద వచ్చేటప్పుడు ఫోన్ చేయడం అంతగా బాగోదురా. నేను వెళ్ళి తీసుకొస్తాను మామ. నువ్వు చెప్పింది కరెక్టే. సరే నువ్వు వెళ్ళి త్వరగా వచ్చి. సరే మామ. ఎరా తీసుకొచ్చావా? కావాల్సిన తీసుకొచ్చా మామ. ఏడు రీడ్ ఇంకా రాలేదు. నేనే లేట్ అనుకున్నా. వీడేంట్రా నాకన్నా ఇంకా లేట్ చేస్తున్నాడు. వీడి దెబ్బకి ఇంకో హాఫ్ బాటిల్ తాగాల్సిందే మామ. రాజుహి, ఇదే మనం ఉండబోయేది. హ్యాపీగా ఉండొచ్చు. పదా లోపలికి వెళ్దాం. రే ఏంట్రా ఇంత లేటు? ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారు. ముందు లోపల రండి. జూహి, వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. వీడి జానీ, వీడి నంద. రే ఎమ్మ పేరు జూహి. హాయ్. జూహి, నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆగువే, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇంకా మనం 5 రోజులు పండగ చేసుకోవాలి. సర్లే, నాకు చాలా చిరాగ్గా ఉంది. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తా. ఈలోపు సెటప్ రెడీ చేయండి. మనం మందు అవుదామా? ఈ 5 రోజులు మనం ఫుల్గా ఎంజాయ్ చేయాలరా. చేద్దాం మామ. మామ, మన భాష, నిఖిల్, రాజు, చక్రి వాళ్ళు కూడా ఉంటే బాగుండు కదా మామ. ఇప్పుడు వాళ్ళ షెడ్యూల్ బిజీ కదా. ఇప్పుడైతే ఇక్కడ ఎంజాయ్ గురించి ఆలోచిద్దాం. సరే మామ. ఏంట్రా, నేను రాకముందు అప్పుడే ఖాళీ చేసేసినట్లు ఉన్నారు. మామ 2 hours నుంచి టెన్షన్ తట్టుకోలేక మేమిద్దరం ఫుల్ కొట్టేశాం. కంగారు పడక మామ, 5 రోజులు సరిపడా సరుకు తెచ్చాం. రేపు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే. మార్నింగే వెళ్ళి విష్ చేయాలి. మందు ఎక్కువ నిద్రపోయాను అనుకో, నా గర్ల్ ఫ్రెండ్ జీవితంలో నన్ను దగ్గర కూడా రానివ్వదు. ఓ, రేపు సింధు బర్త్డే. అయితే రేపు ఇక్కడ అయ్యే ఖర్చు మొత్తం నీదేరా. ఇలా అన్నీ మనకి ఖర్చు వస్తున్నాయిరా మావా. అవునరా.